నెక్స్ట్ మనకి కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం. కాంతి విక్షేపణం అంటే డిస్పర్సన్, కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగ్ అని అంటాం ఇంగ్లీష్లో. చూద్దామండి. మనకు మెయిన్ ఇక్కడ మనకు ప్రీవియస్ కూడా వచ్చింది రెయిన్బో. ఓకే, ఇంద్రధనుసు ఏర్పడడానికి క్రింది వానిలో కారణం ఏమిటి? కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం అని అడుగుతారు. కాంతి విక్షేపణం అండి ఇంద్రధనుసు ఏర్పడడానికి కారణం. సో ఇదంతా చూద్దాం, ఇంపార్టెంట్. అప్పుడప్పుడు వర్షం వచ్చి తగ్గిన వెంటనే ఆకాశంలో మనము ఇంద్రధనుస్సుని ఏర్పడడం అనేది చూస్తాము. ఇది మనకు చూసినట్టయితే అర్ధవలయాకారంలో మనకి ఇక్కడ ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు. కాంతి విక్షేపణం అండి. తెల్లని రంగులో ఉండేటువంటి ఈ సూర్యకాంతి ఏమవుతుందంటే, తెల్లని రంగులో ఉండేటువంటి సూర్యకాంతి ఇంద్రధనస్సులోని రంగులను ఎలా ఇవ్వగలదు అనేటువంటిదంతా మనం ఇక్కడి నుంచి చూస్తామండి. అంతకన్నా ముందు మనకు పట్టకం అనేది ఇచ్చారు, ప్రిజము. ఇది కన్నా మనము చూసుకున్నట్టయితే అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది అనమాట. ఇంద్రధనుసు ఎలా వచ్చింది, ఎలా ఏర్పడుతుంది అనేది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక మన ప్రిజం గురించి అర్థం చేసుకోవాలి. దీంట్లో కాంతి అనేది ఎలా పరావర్తనం చెందుతుంది, వక్రీభవనం చెందుతుంది అనేది చూద్దామండి. పట్టకం, ప్రిజం, ఇది కానీ అర్థం చేసుకున్నామంటే సేమ్ ఇలాగే ఉంటుంది ఈ ఇంద్రధనుసు కాన్సెప్ట్ కూడా. ఓకే, పట్టకం ప్రిజం అని అంటాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకదానికొకటి కోణం చేసే కనీసం 2 సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడి ఉన్న పారదర్శక యానకమే పట్టకం అని చెప్తాం, ప్రిజం అని చెప్తాం. ఒకదానికొకటి కొంత కోణం చేస్తాయండి. ఇక్కడ 2 సమతలాలు అనేటివి ఉంటాయి. పరిసర యానకం దృష్ట్యా చూసినట్టయితే, పరిసరాల దృష్ట్యా చూసినట్టయితే పారదర్శకంగా మనకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ పట్టకంలో ఒక సమతలం పైన కాంతి పంతరం చెందితే గన అది పట్టకం గుండా ప్రయాణించి రెండవ సమతలం గుండా బయటికి రావడం అనేది జరుగుతుంది. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ నుంచి కాంతి పడడం వల్ల ఇక్కడ మనకు వక్రీభవనం చెందుతుందండి. వక్రీభవనం చెందిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇదే చెప్తున్నారు. ఇక్కడ మనకి పట్టకంలో ఒక సమతలం, అంటే ఇది సమతలం అండి, దీనిపై కాంతి పతనం చెందుతుంది. ఇదే మనం పతన కిరణము అని చెప్తాము. ఇది లంబం అండి, లంబము. ఇదైతే మనకు తలం అన్నమాట, తలము లంబము. ఇక్కడ చేసేటువంటి ఈ కోణాన్నే ఈ పతన కిరణం అంటాం. ఈ లంబానికి దీనికి ఉన్నటువంటి కోణాన్ని పతన కోణము అని చెప్తాం, I1 అని చెప్తాం. ఇక్కడ మనకి ఇదంతా గాలి అనేది ఉంటుంది బయట పరిసర యానకం. ఇదేంటి? గాజు. పట్టకం అనేది దేంతో తయారు చేస్తారు? గాజుతో తయారు చేస్తారు. అంటే ఇక్కడ యానకం గాలి, ఇక్కడ యానకం ఏంటి? గాజు. ఇక్కడ యానకం గాలి నుంచి ఇక్కడ గాజులోకి ప్రవేశించేటప్పుడు కాంతి అనేది వక్రీభవనం చెందుతుంది. ఆ వక్రీభవనం చెందినప్పుడే మనకు చూడండి ఇలా వక్రీభవనం చెందడం అనేది జరుగుతుంది. ఈ వక్రీభవనం చెందడం వల్ల ఇలా మనకు చక్కగా ఉంటుంది కదా. వక్రీభవనం చెంది ఈ సమతలం ఉంది కదా, ఈ పక్క సమతలము, దీన్ని ఢీకొని మళ్ళీ ఏమవుతుంది? దాని నుంచి కాంతి వక్రీభవనం చెంది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ గాజు అనేది ఉంటుంది యానకము, ఇక్కడ గాలి, అంటే గాజులో నుంచి గాలిలోకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడేమో గాలిలో నుంచి గాజులోకి వచ్చింది. ఇక్కడైతే మనకు వక్రీభవనం చెందేటప్పుడు బయటికి వచ్చేసేటప్పుడు దీన్ని మనము పతన కోణం అనేది లోపల గాజు లోపల వక్రీభవనం చెంది బయటికి వచ్చేస్తుంది, అంటే బహిర్గతంగా వచ్చేస్తుంది. అంటే దీన్నే మనం బహిర్గత కోణము అని చెప్తాం. ఓకే, ఇదే మనకు చూసినట్టయితే ఇదే మనకు సమతలము, ఇది లంబం అనమాట. ఇక్కడ మనకు వెళ్ళినటువంటిది పతన కోణము, ఇక్కడ మనకు పరావర్తనం చెందింది లోపల పరావర్తన కోణము R1 అనుకుంటాం, బయటది I1 అనుకుంటాం. పతన కోణము, పరావర్తన కోణము, ఇలా మనకు ప్రయాణించి మళ్ళీ ఇది బయటికి వస్తుంది చూడండి. ఇది బయటకు వచ్చేది ఏంటి? బహిర్గత కిరణం అనమాట. ఇక్కడ మనకు పతన కిరణం అనేది ఈ లోపల పరావర్తనం జరిగి బయటకు వచ్చింది. దీన్నే మనం బహిర్గత కిరణము అంటాం. ఇది మనకు I2తో మనము సూచిస్తాం. ఇదైతే I1, ఇదైతే I2. ఇది మనకు లంబము, ఇదైతే సమతలం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉండేటువంటిదే మనకు పరావర్తన కోణం R1, ఈ లోపల ఉండేటువంటిది ఈ పక్క దానికైతే R2 అని చెప్పి సూచించుకుంటాం. ఈ విధంగా మనకు ఒక తలంపై కాంతి పతనం చెంది లోపల పరావర్తనం చెంది వక్రీభవనం చెంది కాంతి మళ్ళా దాని గుండా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, పట్టకం తలంపై పతనం చెంది పట్టకంలో ప్రయాణించిన కాంతి ప్రవర్తనను అవగాహన చేసుకోవడానికి పట్టకాలకు సంబంధించిన కొన్ని పదాలు అనేటివి మనం నేర్చుకోవాలి. వీటికి సంబంధించి త్రిభుజాకార గాజు పటాన్ని పరిశీలించినట్టయితే దానికి 2 త్రిభుజాకార ఆధారాలు అనేటివి ఉంటాయి, అంటే బేసెస్ అని చెప్తాము. 3 దీర్ఘచతురస్రాకారపు వాలు సమతలాలు అనేటివి ఉంటాయి. ఇది ఒకటి, ఈ పక్కన మళ్ళీ ఒకటి ఉంటుంది కదా. సో ఈ విధంగా ఈ పక్కన అంతా ఒకటి, ఈ పక్కన అంతా ఒకటి అది ఉంటుంది. కింది పక్క అయితే మనకు ఒకటి ఉంటుంది బేస్ అనేది.
ఈ 3 ఏం చేస్తాయి కోణాలు, ఈ 3 వాలుతలాలు ఏం చేస్తాయి, ఒకదానికొకటి పరస్పరం అనేది ఒక కోణంతో ఉండడం అనేది జరుగుతుంది. నార్మల్గా చూసినట్టయితే 3 ఒకే కోణంతో ఉన్నాయండి ప్రిజంలో. ఇది 60 అయితే కనుక ఇది 60, ఇది 16. మొత్తానికి ఏమని చెప్పచ్చు, దీన్ని సమబాహు త్రిభుజం అని చెప్పచ్చు. ఓకేనా, 3 యాంగిల్స్ ఈక్వల్గానే ఉంటాయి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా ఈక్వల్గానే ఉంటాయన్నమాట. సో 3 60, 60, 60 అనేటివి ఉంటాయన్నమాట. పటం 7లో చూపిన విధంగా త్రిభుజం PQR ఒక పటకం యొక్క త్రిభుజాకార ఆధారపు అంచు వెంబడి గీసిన పటం. ఓకే, దీన్ని మనము మనకి ఇక్కడ 3Dగా చూసుకోం కాబట్టి ఇక్కడ 2Dగా మనము ఒక త్రిభుజం లాగా చూసుకుంటాము. ఇదే మనకు PQR అనమాట. PQ అనే సమతలం పైన M అనేటువంటిది ఒక బిందువు వద్ద కాంతి కిరణం అనేది పతనమైందనుకోండి. అయిందంటే కనుక ఇలా అయినప్పుడు దీనికి లంబం రేఖ అనేది గీయాలి. గీసినామంటే కనుక, అంటే లంబం అంటే ఏంటి, 90 degreesలో. ఇది తలం అయితే ఇది 90 degrees అంటే ఇది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఏర్పడేటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్నే మనము పతన కోణము, పతన కిరణం లంబంతో చేసే కోణాన్ని మనం పతన కోణము అని చెప్పి అంటాం. ఇదంతా ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మ్యాటర్ పరంగా ఉండేది ఇక్కడ పోల్చుకుంటున్నాం. ఓకేనా, ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఉంది ఈ మ్యాటర్ అంతా. ఇప్పుడు మనం దీన్ని చదువుతూ ఇది చేసుకుంటున్నాం అంతే. పతన కిరణం M వద్ద వక్రీభవనం చెంది ఇక్కడ వక్రీభవనం అనేది చెంది పటకం గుండా ప్రయాణిస్తుందండి. ఇలాగ ప్రయాణించి మళ్ళీ ఏం చేస్తుంది, అది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ N అనేటువంటి బిందువు వద్ద అది మనకు బయటకు వచ్చేస్తుంది. సో దీన్నే మనం బహిర్గత కిరణము అని చెప్తాం. దీనికి మళ్ళీ మనం లంబరేఖ అనేది గీసుకుంటామండి. లంబరేఖ ఇది సమతలము, ఇది లంబరేఖ గీసినట్టయితే ఇది మనకు లంబానికి మరియు ఈ రోజ్ కలర్ ఉంది కదా, సో దీనికి బహిర్గత కిరణానికి ఉన్నటువంటి కోణాన్ని I2 అని సూచిస్తాం. పతన కోణం అయితే I1, బహిర్గత కోణం అయితే I2 అనమాట. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయండి. I1 = I2. ఓకేనా, ఇక్కడ ఎంత కోణం ఉందో ఇక్కడ అంతే కోణం ఉంటుంది. అది మనకు చూసుకోవాలి. ఈ విధంగా PR తలంపై గల N బిందువు గుండా బయటకు వచ్చే కిరణాన్ని మనం బహిర్గత కిరణం అంటాము. అది లంబంతో చేసే కోణాన్ని మనము బహిర్గత కోణము అని చెప్పి అంటాం. I2 యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నమాట. బహిర్గత కిరణాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, ఎమర్జెంట్ రే అంటాము. దీని యొక్క బహిర్గత కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అని అంటాము. ఈ విధంగా PQPR, ఓకేనా, PQPR తలాల మధ్య కోణాన్ని పట్టక కోణం అని చెప్తాం. ఇది మనకు ఏదైతే ఉందో పైన ఇది PQ మరియు PR మధ్య ఉన్నటువంటి కోణాన్ని దీన్నే మనం పట్టక కోణము అని చెప్పి అంటాం. దీన్ని మనం ఏతో సూచిస్తాం, అంటే యాంగిల్ ఆఫ్ ది ప్రిజం అని చెప్పి, యాంగిల్ ఆఫ్ ది ప్రిజం యొక్క పట్టకం యొక్క కోణము అని చెప్పి ఏతో సూచిస్తాం. లేదా పట్టక వక్రీభవన కోణం, రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అని కూడా అంటామండి. దీన్నే మనము పట్టక వక్రీభవన కోణము అని కూడా అంటాం. రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏతో సూచిస్తాం. పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని విచలన కోణం అని చెప్పి అంటామండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పి అంటాం. ఈడ మధ్య ఎట్ట కనుక్కుంటాము కోణం అనేది, ఇక్కడదా అని అనుకుంటారు. సో ఇక్కడ మనం కోణం కనుక్కోవాలంటే ఈ పతన కిరణానికి బహిర్గత కిరణానికి ఉండేటువంటి యాంగిల్ కనుక్కోవాలంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ వక్రీభవనం ఇక్కడ చెందుతున్నాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ లైన్స్ని మనం పొడిగించుకోవాలన్నమాట. పొడిగించినట్టయితే ఈ రెండింటిని మనము పతన కిరణాన్ని పొడిగించాలి, ఈ బహిర్గత కిరణాన్ని పొడిగించాలి. ఇది ఎక్కడైతే ఏ బిందువు వడ్డైతే ఖండించుకుంటూ ఉన్నాయో అదే మనకు ఏంటంటే డీవియేషన్ అనమాట. ఓకేనా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, విచలన కోణము అని చెప్పి అంటాం. పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని మనం విచలన కోణము అని చెప్పి అంటామండి. ఇది మనకు ఈ డయాగ్రామ్ సంబంధించి ఇంతవరకు అయితే ఇచ్చారు. ఇక్కడ చెప్పారు కదా, ఫస్ట్ మనము ఇదంతా నేర్చుకోవాలంటే గన దీని ప్రిజం సంబంధించి కొన్ని విషయాలు, కొన్ని పదాలు మనము నేర్చుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు దేన్ని ఏమేమి అంటారు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం చూద్దాం. ప్రయోగ కృత్యం అని ఇచ్చారు. పట్టక వక్రీభవన గుణకాన్ని కనుగొనడం ఎలా, కావాల్సినవి ఏమేమి అని ఇచ్చారండి. ఇదంతా మనకేం అవసరం లేదు, ఎలా నిర్వహించాలి అనేది చూద్దాము. ఓకే, ఇది ఒక త్రిభుజంగా తీసుకోవాలి. త్రిభుజ శీర్షాలు PQR అని చెప్పి పేరు పెట్టాలి. ఇది నార్మల్గా సమబాహు త్రిభుజం పైన ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. పట్టక వక్రీభవన తలాలు దీర్ఘచతురస్రాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. PQPRల మధ్య కోణాన్ని కొలవాలన్నమాట. PQPR అంటే ఇక్కడ మధ్య ఉన్నటువంటి కోణాన్ని కొలవాలి. ఇది పట్టక వక్రీభవన కోణం అని సూచిస్తాం. యాంగిల్ ఏతో ఇది క్యాపిటల్ ఏతో సూచిస్తాం. త్రిభుజం యొక్క భుజం PQ
పైన ఒక బిందువు అనేది ఉంటుంది, అది ఎంగా గుర్తించాము. ఎం వద్ద పీక్యూకి లంబంగా రాస్తాము, అది మనకు పతన కిరణానికి ఉండేటువంటి ఆ కోణాన్ని I1 అని చెప్పి అంటామని చెప్పి చూసుకున్నాము. ఇది మనకు సపోజ్ 30 degrees వద్ద పతన కిరణం అనేది వచ్చేటట్టు తీసుకోవాలంట. దీనికి 30 degrees ఉండేటట్టు తీసుకోవాలి ప్రస్తుతానికి ఈ ప్రయోగంతో. తర్వాత 40 చేస్తావు, తర్వాత 50తో కూడా చేస్తావు. ప్రస్తుతానికి ఫస్ట్ చూసుకోవడం అనేది పతన కోణం అనేది ఒక 30 degrees తీసుకోవాలి. ప్రొటాక్టర్ సాయంతో ఇక్కడ మనకు పీక్యూకి ఎం బిందువు పెట్టుకొని లంబరేఖ గీసి ఈ లంబరేఖ వద్ద 30 degreesతో పతన కోణం అనేది పడేటట్టు చేయాలన్నమాట. ఈ ప్రిజంతో చేస్తారండి. మనం ఆల్రెడీ చేసే ఉన్నాము స్కూల్స్లో, మన స్కూల్స్ టైంలో ఆల్రెడీ ప్రిజంతో ప్రయోగాలు చేసే ఉన్నాము. దీన్నే మనం ఏమంటామంటే పతన కోణము అని చెప్పి అంటాం. పతన కోణం విలువను పట్టిక 1లో ఇక్కడ నమోదు చేయాలంట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ప్రిజం పెట్టి చేసినట్టయితే మనకు ఇక్కడ 2 గుండు సూదులు అనేది పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రిజం ఉందనుకోండి, ఇక్కడ మనం 2 గుండు సూదులు పెడతాం. ఆ 30 degrees ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ గీసిన కాడ గుండు సూదులు 2 పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే సూర్యకాంతి పడేటట్టు చేయాలా, సూర్యకాంతి పడేటట్టు చేసినట్టయితే గన ఓకేనా, ఈడ 2 గుండు సూదులు పెడతాం, ఇది పతన కోణం. ఈడ సూర్యకాంతి పడేటట్టు చేస్తే గన ఇది మనకు ఈ పక్కగా ఈ గుండు సూదుల యొక్క నీడ కనిపిస్తుంది అనమాట. అంటే పరావర్తనం చెందేసి లోపల ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్టు ఆ గుండు సూదుల నీడలు అనేవి ఇక్కడ పడతాయి అనమాట. సో ఇక్కడ కూడా మనం 2 గుండు సూదులు అనేవి చెక్కాలి. ఇక్కడ ఈ 90 degrees, సో ఈ కోణాన్ని కొలచాలి. ఇదే మనకు I2 అనమాట, బహిర్గత కోణము. ఇక్కడ మనం 30 తీసుకున్నాము, సో పతన కోణం 30, బహిర్గత కోణం ఎంతో ఇక్కడ కూడా చూడాలన్నమాట. యాక్చువల్లీ మనం చూసుకున్నాము I1 = I2 ఉంటుందని. అంటే ఇది ఎంతైతే కోణంతో మనకు పతన కోణం వెళ్ళిందో అంతే కోణంతో బహిర్గతం రావడం అనేది జరుగుతుంది. I1 = I2 అవుతుంది. ఇది 30 తీసుకుంటే 30 అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా కనుక్కోవాలా I2 అనేది. ఇప్పుడు విచలన కోణం కనుక్కోవడం ఎలా? ఇదంతా ప్రయోగం అదే ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ విచలన కోణం అంటే D. ఇది కనుక్కోవడం ఎలానో ఇప్పుడు మనము చూద్దాం. ఇది కనుక్కునే ముందు ఇక్కడ ఎక్కడైతే మనకు పతన కోణం అయిందో ఇక్కడ బహిర్గత కోణం ఇక్కడ నుంచి వచ్చేసింది కదా. సో ఈ బిందువు కలిసేటట్టు ఒక స్ట్రైట్ లైన్ అనేది గీయాలన్నమాట. ఇదే మనకి ఏమవుతుందంటే లోపల కాంతి వక్రీభవనం చెందింది కదా, సో అది అవుతుంది ఈ సరళ రేఖ అనేది. ఇప్పుడు అన్నిటినీ కలపండి, ABMNCD. ఓకే, వీటి గుండా పోయే రేఖ అనేది పట్టకం గుండా ప్రయాణించి వక్రీభవనం పొందినటువంటి కాంతి మార్గాన్ని తెలుపుతుంది. కాంతి ఇలా పోయి ఇలా ప్రవేశించి ఇలా బయటకు వచ్చింది అని కాంతి మార్గాన్ని తెలుపుతుంది అనమాట. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFsతో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.
డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.